హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రెండింగ్లో ఉన్న చాక్లెట్ చేసేద్దాం. ఈ చాక్లెట్ తయారు చేసుకోవడానికి డైరీ మిల్క్ తీసుకున్నాను, డార్క్ చాక్లెటు, పిస్తా పప్పు పౌడర్, ఇవి కావాలి. ఈ సేమియా పేరు నాకు తెలియదండి, అందుకని చూపిస్తున్నాను. మీకు ఈ సేమియా పేరు తెలిస్తే కామెంట్స్ పెట్టండి. ఈ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసుకుందాం. ముందుగా ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసేసుకొని డార్క్ చాక్లెట్ ఇలా కట్ చేసేసుకోవాలి. డైరీ మిల్క్ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ చాక్లెట్ వేసుకున్న బౌల్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదండి. ఇలా వేరే బౌల్లో వాటర్ వేసుకొని ఆ వాటర్ హీట్ అయ్యాక మనం చాక్లెట్ ఏ బౌల్ అయితే వేసుకున్నా ఆ బౌల్ పెట్టేసుకోవాలి. చూడండి, మన చాక్లెట్ కరగటం స్టార్ట్ అయింది. చూడండి, ఈ విధంగా కరిగిపోతే సరిపోద్ది. స్టవ్ ఆపేసుకుందాం. ఈ చాక్లెట్ తయారు చేసుకోవటానికి ఇలా ఒక చాక్లెట్ మౌల్ తీసుకొని కొంచెము డెకరేషన్ కోసము నేను మిల్క్ మేడ్ వాడుతున్నాను. తర్వాత మనము ఈ చాక్లెట్ కరిగించుకున్నాం కదా, ఆ సిరప్ వేసేసుకోవాలి. ఇలా చాక్లెట్ కొంచెం వేసుకొని ఒకసారి స్ప్రెడ్ చేసుకొని ఇలా ఒకసారి ట్యాప్ చేసుకొని ఈ మౌల్ని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న పిస్తా పౌడర్ వేసుకోవాలి. ఇలా కొంచెం స్మెల్ మారేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ సేమియా వేసేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుందాం. మిల్క్ మేడ్ వేసుకోవాలి. మొత్తం కలిపేసుకుందాం. ఇలా తయారు చేసుకున్న ఇదంతా ఈ మౌల్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ చాక్లెట్ కూడా వేసేసుకోవాలి. ఇలా చాక్లెట్ మొత్తం వేసుకున్నాక ఒక్కసారి ట్యాప్ చేసుకోవాలి. కొంచెం డెకరేషన్ కోసం మిల్క్ మేడ్ వేసుకుందాం. ఈ మౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. చూడండి, కునాఫా చాక్లెట్ రెడీ అయింది. ట్రెండింగ్లో ఉన్న చాక్లెట్ రెడీ అయింది. చక్కగా ఇలా తయారు చేసుకొని హ్యాపీగా ఇంట్లోనే తినేయచ్చు. ఇప్పటి వరకు మీకు డౌట్ రావచ్చు ట్రెండింగ్ అని. దుబాయ్ చాక్లెట్ అండి నేను ఇంట్లోనే తయారు చేశాను. ఇది బయట మనకి సూపర్ మార్కెట్లో కూడా దొరికిద్ది. మీకు ఎలా వీలుంటే అలా కంపల్సరీగా టేస్ట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే దుబాయ్ చాక్లెట్ కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.